అయింది. ప్రపంచంలో నేను దేవుని మహాకృపను బట్టి గొప్ప గొప్ప దైవజనుల్ని కలిసే అవకాశం, వారితో సమయం గడిపే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ప్రపంచంలోనే అతి పెద్ద సంఘంగా పిలువబడిన పాల్ యాంగిచో గారు స్థాపించిన సంఘానికి వెళ్ళాను, వాక్య పరిచర్య చేశాను. ఆ సంఘాన్ని స్థాపించినటువంటి పాల్ యాంగిచో గారితో నేను, నా కుటుంబం కొంత సమయం గడపడం జరిగింది. అంత గొప్ప దైవజనుడితో సమయాన్ని గడుపుతున్నప్పుడు అదొక మధురమైనటువంటి అనుభవం, అనుభూతి. ఆయనను కలవాలి అని చాలా ఆశపడ్డాను. దేవుడు తన మహా కనికరాన్ని బట్టి ఆయనను కలిసేటటువంటి అవకాశం దేవుడిచ్చాడు. అమెరికా దేశంలో ఉన్నటువంటి గొప్ప ప్రసంగికుల్లో ముగ్గురు, ఒకరు రిక్ వారెన్ గారు, రెండు డేవిడ్ జెర్మయా గారు, మూడు టోనీ ఇవాన్స్ గారు. ఈ ముగ్గురిని కూడా కలిసే అవకాశం, ఆ ముగ్గురితో పాటు కలిసి భోంచేసే అవకాశం. ఆ తరువాత ఆ ముగ్గురు కూడా సతీష్ కుమార్ మా స్నేహితుడు అని చెప్పే విధంగా దేవుడు అంత గొప్ప దైవజనులకు ఈ దీన సేవకుని ఒక స్నేహితునిగా దేవుడు మలచాడు. కానీ పాల్ యాంగిచో గారిని కలవడం కన్నా, రిక్ వారెన్ గారిని కలవడం కన్నా, డేవిడ్ జెర్మయా గారిని కలవడం కన్నా, టోనీ ఇవాన్స్ గారిని కలవడం కన్నా, అలాగే వైట్ హౌస్లో వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ని కలిశాను, ఆయనతో సమయం గడిపాను. ఆయనతో సమయం గడపటం కన్నా, ప్రియ సహోదరి సహోదరులు, ప్రపంచాన్నే పరిపాలన చేసే మహారాజు అయిన దేవునితో సమయం గడపడం అది చాలా విలువైంది, చాలా చాలా విలువైంది. పాల్ యాంగిచో గారిని కలవడానికి కొరియా వెళ్ళాల్సి వచ్చింది. చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. దేశాలు దాటాల్సి వచ్చింది. రిక్ వారెన్ గారిని కలవడానికి కూడా అమెరికా దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. 20 నుంచి 25 గంటల సేపు ప్రయాణం చేయాల్సి వచ్చింది. టైం తీసుకోవాలి, ఆ టైంకి వెళ్ళాలి. కానీ ప్రియ సహోదరి సహోదరులు, లోకంలో ఉన్నటువంటి గొప్ప దైవజనులను కలుసుకోవాలన్నా, గొప్పవారిని కలుసుకోవాలన్నా వారి దగ్గరికి మనం వెళ్ళాలి. వారు టైం ఇస్తే ఆ టైం ప్రకారం మనం వెళ్ళి కలుసుకోవాలి. దాన్నే మనం గొప్పగా భావిస్తున్నాం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత ఏమిటంటే, మళ్ళా చెప్తున్నా, ప్రపంచాన్ని సృష్టించిన, ప్రపంచాన్నే పరిపాలన చేస్తున్న మహా చక్రవర్తి అయిన, దేవాది దేవుడైన, ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు కలుసుకోవాలి అని అంటే అది నీ వల్ల కానే కాదు. మీలో ఎవరైనా యేసయ్యను కలుసుకోవాలి అని ఆశపడుతున్నారా? ఆశపడే వాళ్ళు ఉంటే చేయి చూపిస్తారా? నేను యేసయ్యను కలుసుకోవాలి అని ఆశపడుతున్నాను. సరే, ప్రతి ఒక్కళ్ళు చేయి చూపించారు. ఆ యేసయ్యని త్వరగా కలుసుకోవాలి అని ఆశపడుతున్నాను అన్నవారు చేయి చూపిస్తారా? వెరీ గుడ్. అయితే ఇప్పుడే చచ్చిపోవాలనుకుంటున్నా, ఇప్పుడే చచ్చిపోవాలనుకుంటున్నా అన్నవాళ్ళు ఎవరైనా చేయి చూపిస్తారా? పడిపోయినాయి చేతులన్నీ. కొన్ని చేతులు పాపం భర్త మీద విసుకొచ్చేసి, భార్య మీద విరక్తి వచ్చేసి, ఎందుకు వచ్చింది బ్రతుకిది, ఇక పెళ్ళైనోడికి మిగిలేదేమని చెప్పండి. అడుగుతున్నా, ఎవరినైనా గొప్ప గొప్ప వ్యక్తులు మనం కలుసుకోవాలంటే వారు మనకు టైం ఇవ్వాలి, వారి దగ్గరికి మనం వెళ్ళాలి. ఒకవేళ దేశం కాని దేశం అయితే దేశాలు, ఖండాలు దాటుకుంటూ వెళ్ళాలి. మరి మనం దేవుణ్ణి కలుసుకోవాలంటే సాధ్యమా? సాధ్యం కాదు. కాబట్టి దేవుడు అన్నాడు, నన్ను పిలిస్తే నేనే వస్తా. ఎంత గొప్ప దేవుడు అండి!
మీరు నా దగ్గరికి రాలేరు, వచ్చే రోజు వస్తుంది, అప్పుడు వస్తారు. కానీ మీరు నన్ను పిలిస్తే చాలు, నేనే మీ దగ్గరికి వస్తాను. కాబట్టి దేవుడు మనకు సాధారణంగా లోకు అయిపోయాడు. ఏమైపోయాడు? లోకు అయిపోయాడు. ఆయన పిలిస్తే వస్తాడు కాబట్టి ఎప్పుడో ఒకసారి పిలుద్దాంలే అనే స్థితికి మనం వచ్చేసాం. మన పై అధికారి నన్ను కలువు అని టైం పెడితే పరున వెళ్ళి ఆ అధికారిని కలిసే ప్రయత్నం చేస్తాం, టైం ప్రకారం వెళ్ళిపోతాం. కానీ దేవుణ్ణి కలుసుకోవడానికి మనకు ఒక టైం లేకుండా అయిపోయింది. దేవుని సన్నిధిలో మోకరించడానికి ఒక టైం లేకుండా అయిపోయింది. ఎందుకయ్యా అంటే ఆయన ఎప్పుడు పిలిచినా వస్తాడుగా, ఎప్పుడు మోకరించినా సరే నా ప్రార్థన వింటాడుగా. కాబట్టి ఎప్పుడైనా మోకరించవచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. బహుశా మనం తెలియకుండానే దేవుని యొక్క విలువను నిర్లక్ష్యం చేస్తున్నామేమో అనిపిస్తుంది.